నా వల్ల కూడా కాపాడటం అవదనేసి ఏం చేశారు, తీసుకెళ్ళి ఆ సింహం ఊళ్ళో, ఆ సింహాలు ఎలాంటి అంటే ఆకలితో మాడి మసి అయిపోయి ఉన్నాయి సింహాలు. ఎలాంటి సింహాలు అంటే వాళ్ళకి ఆహారం పెట్టరంట. ఏదైనా ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఆ మనుషుల్ని వేసేస్తారంట అండి. చూడండి, పాడేసినప్పుడు దేవుడు ఆ రాత్రి దూతను పంపి ఏం చేశాడండి, సింహాలు నోళ్ళను మూయించేశాడు. సింహాలు నోళ్ళు మూయించేశాడు. ఇదిగో ఆ సింహాలతో అనుంటాడు. నాకు అనిపిస్తుంది, ఏయ్ సింహాలారా, ఈ రాత్రికి మీరు మౌనంగా ఉంటే రేపు పొద్దున మంచి ఆహారం ఇవాళ తింటే ఒక్కడిని తింటారు మీరు, రేపు పొద్దున పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని అందరిని తింటారు. మీకు చాలా ఎక్కువ గిఫ్ట్లు దొరుకుతాయని నోరు మూసుకుని కూర్చోండి అన్నప్పుడు ఆ రాత్రి కూడా పాపం ఈ సింహాలు నోరు మూసుకుని ఆ దానియేలు చుట్టూ తిరుగుతూ మౌనంగా కూర్చున్నాయి. ఉదయకాలంగా రాజు వచ్చాడు. మరి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు